నమస్తే వెల్కమ్ టు థీమా రివ్యూ. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనమ్మా బస్తర్ ద నక్సల్ స్టోరీ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినవి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ ఒకటే మాట చెప్పుకుంటున్నా, చాలామంది ఈ మూవీని ఆ కాంట్రవర్షియల్ మూవీ లేకపోతే ప్రొపగాండా మూవీ అనేసి అయితే అంటురు. సో నాకు ఇంతకుముందుకు ఎట్లయితే రజాకార్ మూవీకి సంబంధించింది, కేరళ ఫైల్స్ సంబంధించింది, కాశ్మీర్ ఫైల్స్ సంబంధించిన కొన్ని కేరళ స్టోరీ అండ్ కాశ్మీర్ ఫైల్స్ ఇలాంటివి అన్నారు కదా. సో వీటి గురించి మిగతా వాటి గురించి అయితే తెలియకపోవచ్చు, కానీ దీంట్లో మాత్రం కొన్ని మన వాళ్ళు కొన్ని స్టార్టింగ్లో కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. కొంతమంది కూడా అడిగినాను, కొన్ని ఇన్సిడెన్సెస్ జరిగినాయి అన్నారు. అండ్ ఏంటంటే చాలా మటుకు నక్సల్స్ ఏరియా ఉండే వీళ్ళు అక్కహత్యలు చేసేటోళ్ళు విలేజ్ మీద అన్న దాని మీద ఆ కాన్సెప్ట్ మీద తీసుకొచ్చారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే కొన్ని ఆర్మీ బెటాలియన్స్ ఉంటాయి, వాళ్ళని చంపడం కానీ లేకపోతే వీళ్ళు వాళ్ళని చంపడం కానీ, మళ్ళీ కోర్ట్ కచేరీ ఏవైతే ఉంటుందో మధ్య మధ్యలో కోర్ట్ కచేరీస్ ఉంటాయి కదా, అవి ఓకే అనిపించారు. అండ్ వీళ్ళు ఎలా పొలిటీషియన్స్ని లేకపోతే లాయర్స్ని లేకపోతే మిగతా వాళ్ళని ఎలా మ్యానిపులేట్ చేస్తారు త్రూ మనీ త్రూ వేరే ద్వారానా అనేది కూడా చూపించారు. సో ఇంకా కొన్ని ఎమోషన్ సీన్స్, తల్లి కొడుకుల ఎమోషన్ సీన్స్ కూడా మీకు కనిపిస్తాయి దాంట్లో. నాకైతే చాలా బాధాకరం అనిపించింది. అరే ఆయన మన ఇండియన్ జెండర్ నెగ్రేషన్ అందుకే చైన్ నరికేయడం అనేది మరీ ఘోరము. అండ్ ఈ మూవీ వచ్చేసరికి ఆ చైన్ నరికే సీన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఒకటే మాట చెప్తున్నా, ఈ మూవీ వచ్చేసరికి అయితేనేమో 18+ చూడండి అనేసి అయితే అంటాను. కొన్ని గోరీ సీన్స్ అయితే అక్కడక్కడ ఉన్నాయి కాబట్టి సో పిల్లల కంటే కూడా పెద్దల చూడండి అనేసి అయితే ఒక చిన్న అడ్వైస్ అనమాట. 18+ మూవీ అనుకోండి. ఆబ్వియస్గా మూవీకి సంబంధించిన అంతగా చాలామంది చూస్తలేరు అనేసి అయితే టాక్స్ వచ్చినాయి. అదే ఈ వీక్ మనకి యోద్ధా మూవీ కూడా వచ్చింది. సో ఆ మూవీకి సంబంధించిన రివ్యూ కూడా ఇచ్చినాను, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ మూవీకి అంత రెప్యుటేషన్ కూడా ఎక్కువ లేదన్నట్టు కూడా అంటారు. మూవీకి వచ్చేసరికి పర్లేదు, డీసెంట్గా ఉంది. ఒక పాయింట్ మీకు అర్థమవుతుంది అనమాట. సో అక్కడ వాళ్ళు ఎట్లా అరాచకాలు చేసారు, ఎలా చేసిర్రు, ఎందుకోసం చేసిర్రు అనే కొన్ని సీన్స్ చూపిస్తారు. అండ్ మన ఆదర్శ్ శర్మ గారు అయితే నాకు కొంచెం పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువ అనిపించింది. అండ్ దాని తర్వాత చూసుకుంటే మూవీలో కొన్ని లైటింగ్ కానీ ఎడిటింగ్ కానీ కొన్ని షార్ట్స్లో అక్కడ కొంచెం లైటింగ్ కొంచెం ఎడిటింగ్ కూడా కొంచెం వర్క్ చేసి అన్నట్టయితే కనిపించింది. మూవీ చూసుకుంటే కొంచెం ఫాస్ట్ లాగా అయితే కనిపిస్తుంది మీకు. ఐ థింక్ డ్యూరేషన్ తక్కువ ఉంది, 2 hours 4 minutes or 8 minutes ఉంది. సో 2 hours లోపల 2 hours డ్యూరేషన్ పెట్టుకోండి. చూడొచ్చా అంటే ఒక ఐడియా లేకపోతే చూడొచ్చు అనేసి అంటాను. 1 time వాచబుల్. నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటాం మాత్రమే ఈ మూవీకి 2.75 out of 5 రేటింగ్స్ అయితే ఇస్తున్నా. 1 time వాచబుల్ అనమాట. సో ఎండింగ్లో మాత్రం సస్పెన్స్ ఉంటుంది. హాస్పిటల్లో డైలాగ్ మాత్రం ఎక్సలెంట్ బై, దానికోసం అయితే వెయిట్ చేయండి అనేసి ఒక చిన్న అడ్వైస్ అనమాట. రివ్యూ నచ్చి మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ ఇలా కలుసుకుందాం.